లో ప్రూవ్ చేసుకోవాలని రజనీకాంత్ వన్స్ అప్ ఏ టైం ముంబై బాట పడితే నౌ జస్ట్ ఫర్ ఎ చేంజ్ తలైవా కోసం నార్త్ స్టార్ హీరోసే కోలీవుడ్ కి క్యూ కడుతున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ అలాంటిది. మరి ఇప్పటి వరకు బీటోన్ భామలకు ఛాన్సులు ఇచ్చిన తలైవా ఇప్పుడు స్టార్ యాక్టర్స్ కి తమిళ ఇండస్ట్రీలో స్పెషల్ ఐడెంటిటీని ఇవ్వబోతున్నాడు. మెనీ ఇయర్స్ ఎగో సౌత్ హీరోలు నార్త్ లో సందడి చేసేవారు. కానీ నౌ జస్ట్ ఫర్ చేంజ్ ముంబై స్టార్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్, అమితాబ్, సైఫ్, అక్షయ్, అజయ్ దేవ్గన్ లాంటి స్టార్స్ టాలీవుడ్ తెరంగేట్రం జరిగిపోయింది. కానీ వీరంతా వివిధ స్టార్స్ తో వర్క్ చేశారు. కానీ కేవలం ఒక్క రజనీకాంత్ కోసం నార్త్ స్టార్ హీరోలు క్యూ కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు బాలీవుడ్ లో సౌత్ హీరోలు పెద్దగా క్లిక్ అవ్వని టైంలో తన మార్క్ క్రియేట్ చేసి తనకంటూ ఓన్ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు రజనీ. ప్రెజెంట్ కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతోనే హిందీ ఆడియన్స్ ను పలకరిస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఐశ్వర్య, దీపిక, సోనాక్షి, మనీషా కొయిరాలా లాంటి భామలను తమిళ ఆడియన్స్ కు చేరువ చేసిన రజనీ ఇప్పుడు బీటౌన్ స్టార్ హీరోలకు కోలీవుడ్ లో ఐడెంటిటీని క్రియేట్ చేస్తున్నాడు. వెటయాన్తో తొలిసారిగా తమిళ తంబిల్ ను పలకరించాడు బిగ్ బి. 33 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు తెరపై కనిపించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ ఆనందం డబుల్ ఉండేది. కానీ ఫ్లాప్ వల్ల బిగ్ బి కనిపించిన ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటి వరకు సౌత్ మొహమే చూడని అమీర్ ఖాన్ రజనీకాంత్ మూవీతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీలో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. దాహా అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు రీసెంట్లీ పోస్టర్ పంచుకుంది యూనిట్. సుమారు 15 నిమిషాలు కనిపించబోతున్నాడని టాక్. 1995లో వచ్చిన ఆటంక్ తర్వాత అంటే 30 ఇయర్స్ తర్వాత ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు, షారుఖ్ ఖాన్ ను కూడా రజనీ కోసం పట్టుకురాబోతున్నాడట నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ 2లో క్యామియో రోల్ కోసం అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. ఇది ఫైనల్ స్టేజ్ లో ఉంది. గతంలో రావణ్లో క్యామియో అపియరెన్స్ ఇచ్చిన రజనీ రుణం షారుఖ్ ఖాన్ తీర్చుకుంటాడో లేదో లెట్స్ సీ.